మా పుణ్యాన్ని ఆయన బతుకుతున్నాడు కానీ ఆయన పుణ్యాన్ని మేమేం బతకడం లేదన్న. మా మనసు సిరిగిపోయింది. అరే అని 140 స్పీడ్లో టర్న్ చేసుకుంటా చెట్టు కొట్టేసినారు. కారు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో అందరూ చనిపోయారు. కారులో ఉన్న వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములను పట్టుదలతో చదివించారు ఇద్దరు. ఆర్థికంగా కాకుండా సామాజికంగా మనం ఎదగాలి అని చిన్నోడు శ్రీధర్ రెడ్డి చెప్పేవాడు. సేవా కార్యక్రమాలు చెప్పాడు. మా కొడుకు చెప్పేవాడు. సంస్థను స్థాపించాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? తర్వాత మీ ప్రయాణం ఎలా సాగింది? విద్యా సంస్థ చేయాలనే ఆలోచన లేదు. నాకు ప్రైవేట్ స్కూల్ అంటే ఇష్టం లేదు. కృషితో నాస్తి దుర్భిక్షం. నిజాయితీతో పనిచేస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని నిరూపించారు ఆయన. 30 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన ఇప్పుడు విద్యా సంస్థల అధినేతగా, ఉపాధ్యాయ సంఘాల నాయకుడిగా, ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఆయన ఎవరో కాదు, బీరం శ్రీధర్ రెడ్డి విద్యా సంస్థల అధినేత, బీజేపీ కడప జిల్లా ఉపాధ్యక్షుడు బీరం సుబ్బారెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, ఇన్ని రంగాలలో మీరు ఏ రంగంలోకి ఎంటర్ అయినప్పటికీ మీదైన ముద్ర వేసి ముందుకు సాగుతూ ఉన్నారు. మొదటగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? తల్లిదండ్రులు బద్వేలు నియోజకవర్గం నుంచి మైదుకూరు నియోజకవర్గం వచ్చి ఇక్కడ సేద్యం చేసుకుంటూ ఉన్నారు. చాలా నిరుపేద కుటుంబం మాది, వ్యవసాయ కుటుంబం. నాన్న ఇద్దరు వ్యవసాయం చేసేవాళ్ళం. మేము ముగ్గురు అన్నదమ్ములను మైదుకూరు గవర్నమెంట్ హై స్కూల్ కి పంపించేవాళ్ళం. మేము పోయి వచ్చిన తర్వాత ఏం చెప్పారు అక్కడ, మీరు చదవండి అని రాత్రిపూట బుడ్డి దగ్గర కూర్చొని మమ్మల్ని కూర్చోబెట్టుకుంటారు. కిరోషన్ బుడ్లప్పుడు ఆ కిరోషన్ బుడ్డి కాడ మేము వంగి చదువుతా ఉంటే మా ఎంటుకలు కూడా సురుసురు అని కాడిపోతాయి. అట్లా కూర్చోబెట్టుకొని మా అమ్మ నాన్నకి అసలు చదవరాదు. మేము చదివేది వాళ్ళకి తెలియదు. మేము బాగా చదివి అని చెప్తే హ్యాపీ అయిపోయేవాళ్ళు. వాళ్ళ కోసం మేము చదివి వినిపించేవాళ్ళం. అయితే ఇప్పుడు కూడా అట్లా పేరెంట్స్ గిన చేస్తే, ఏం చదువుతున్నారని గిన గమనిస్తే వాళ్ళు ఎటువంటి ముద్దు వాళ్ళైనా కానీ విద్యావంతులు అయ్యేదానికి అవకాశం ఉంటుందని ఈ విషయం చెప్తున్నాను. ముగ్గురు అన్నదమ్ములను పట్టుదలతో చదివించారు ఇద్దరు. నేను టీచర్గా వచ్చాను, ఇంకొకడు డిఎస్పీగా ఉన్నాడు, ఇంకొకడు లాయర్. నేను కడపలో ఉన్నాను, మా తమ్ముడు ఒకడు హైదరాబాద్లో ఉన్నాడు, ఒకడు నెల్లూరులో ఉన్నాడు. నాకు ఇద్దరు మగ పిల్లలు, రెండవానికి 2 ఆడపిల్లలు, మూడవానికి 2 ఒక స్థాయిలో వచ్చేటప్పటికి నేను మా ఇద్దరి పిల్లలు, పెద్దవాడు డిలైట్ లో పనిచేసేవాడు. డిలైట్ లో పనిచేస్తూ సివిల్ సర్వీస్ రాసేవాడు. అంటే క్యాట్ రాశాడు. బీటెక్ రాసిన తర్వాత క్యాట్ రాశాడు. 99.9% వచ్చింది. అందుకని డిలైట్ లో ఢిల్లీలో సీట్ వచ్చింది అతనికి, ఎంబీఏ సీట్. ఎంబీఏ ఫైనాన్స్ చేస్తూ సివిల్ సర్వీస్ రాశాడు. మెయిన్స్ క్లియర్ చేశాడు. ఇంటర్వ్యూ అప్పుడు నా చిన్న కొడుకు చనిపోయాడు. నా చిన్న కొడుకు వచ్చేసి అమెజాన్ కంపెనీలో హెచ్ఆర్ఓగా ఉన్నాడు. 4,90,000 శాలరీ. నేను టీచర్, హై స్కూల్ టీచర్. నాకు 60,000 నెలకు. ఇంత అమౌంట్ 1వ తారీఖు పడతా అంటే నాకు దిక్కు తెలియలేదు అసలు. మా భార్యకు నాకు ఏం చేయాలా ఈ డబ్బు, ఏదన్నా మనం కూడా చేయాలని. 2 పిల్లలు వచ్చినప్పుడు మాట్లాడేవాళ్ళం, ఏదో ఒకటి చేయాలా అని. చిన్నోడు ట్రస్ట్ ఏర్పాటు చేసి పెట్టండి, మా ఫ్రెండ్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేస్తాము, ఒక పెద్ద డెవలప్మెంట్ చేస్తాము, ఆర్థికంగా కాకుండా సామాజికంగా మనం ఎదగాలి అని చిన్నోడు శ్రీధర్ రెడ్డి చెప్పేవాడు. సేవా కార్యక్రమాలు చెప్పాడు. మా కొడుకు చెప్పేవాడు. ముగ్గురు కలిసి ప్రొద్దుటూరు ఈ ఆశ్రమాలు ఉన్నాయి, ఒక వృద్ధాశ్రమం పెడితే బాగుంటుంది అని వృద్ధాశ్రమం చూడడానికి పోయాం. ముగ్గురం పోయిన తర్వాత మేము ఆ రోజు అక్కడ భోజనం పెట్టాము, అన్ని చేసాము, వసతులు చూసాము, ముస్లిం వాళ్ళతో అందరితో మాట్లాడాము. ఇంకొక చోట ఉంది అని పోయి ఇంకొకటి చూసుకొని వచ్చేటప్పుడు అనంతపురం పోయి చూస్తా ఉన్నా. మళ్ళీ వచ్చేటప్పుడు అతను బస్టాండ్ దగ్గర అడుక్కుంటున్నాడు. ఒక వ్యక్తి, ఆ వ్యక్తి నేను మాట్లాడినటువంటి వ్యక్తి, ఎందుకు నువ్వు అన్నీ పెడుతున్నారు కదా, మేము స్వీట్ పెట్టాము, భోజనాలు పెట్టాము, సంతృప్తిగా ఉన్నారు మీరంతా, ఎందుకంటే అట్టేంది సార్, మా పుణ్యాన ఆయన బతుకుతున్నాడు, నాకు ఇప్పుడు గుట్కా కావాలి, ఎవరిస్తారు, కాబట్టి మా పుణ్యాన్ని ఆయన బతుకుతున్నాడు కానీ ఆయన పుణ్యాన్ని మేమేం బతకడం లేదన్నా. మా మనసు సిరిగిపోయింది. అరే అని వీళ్ళకన్నా ఏదన్నా పేదలకు సాయం చేసి, విద్య అంటే అక్కడ డబ్బులు మిస్యూజ్ అవుతుందనే విషయం మిస్యూజ్ అయిపోతుంది అర్థమైంది.
వీలు కాదు పెట్టడము అనేది. ఎందుకంటే ఎంత సేవ చేస్తున్నా, ధర్మ తేజ ఏదో పేరైనా చాలా సర్వీస్ చేస్తున్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. చాలా బాధ కలిగింది నాకైతే. వీళ్ళకి పెట్టడానికి కాదు, ఏదన్నా చూద్దామని ఆ రోజు వచ్చాము ముగ్గురం. మరుసటి రోజు రెండవ రోజు వాడు హైదరాబాద్ పోతున్నాడు. హైదరాబాద్లో నాకు ఇల్లు ఉంది, పిల్లలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, మేము కూడా పోయి ఇచ్చేవాళ్ళం. అక్కడ పోయిన తర్వాత కొడుకు చిన్నోడు ఈ నుంచి బయలుదేరినాడు, నేను హైదరాబాద్ పోతున్నా ఉద్యోగరీత్యా. ఉద్యోగం చేస్తూ మధ్యలో వచ్చినాడు ఇంటికి. ఆ రోజు పోయేటప్పుడు హైదరాబాద్ పోయి నా బండి ఇక్కడ వర్ణ ఉంది, ఆ కార్ తీసుకొని పెళ్లికి బయలుదేరుతున్నాడు ఖమ్మం అనే ఊరికి, జిల్లా. వాళ్ళ ఫ్రెండ్స్ అమెరికా వాళ్ళు వచ్చారు, ముగ్గురు ఇంత పాటు ఇచ్చారు. అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఒక కార్ కొత్తది తీసుకొని వచ్చి నా కార్లో ఎక్కండి అని ఈ కార్ నుంచి దించి ఆ కార్లో ఎక్కించుకున్నాడు. వాళ్ళు పోయి పెళ్లి చూసుకొని వచ్చేటప్పుడు 140 స్పీడ్ లో టర్న్ చేసుకుంటా చెట్టు కొట్టేసినారు. కారు యాక్సిడెంట్. యాక్సిడెంట్ లో అందరూ చనిపోయారు. కార్లో ఉన్న వాళ్ళ కార్లో నలుగురు ఉన్నారు, నలుగురు చనిపోయారు. అందులో మీ అబ్బాయి. స్క్రోలింగ్ లో సాయంత్రం 7 గంటలకు వచ్చింది, నేను చూడలే. మా కొడుకు ఢిల్లీ నుంచి ఫోన్ చేశాడు, నాన్న ఇట జరిగింది, ఎట్లా పోవాలంటే అంటే ఎట్లా ఒకటి పోను, నేను వస్తున్నా అని. ఆత్రంగా మేము బయలుదేరిపోయినాం. శవాన్ని తీసుకొని వచ్చేటప్పుడు అంతవరకు పోయేంత వరకు బతికుంటాడేమో అనే ఆలోచనలోనే పోయి వచ్చినాక ఏం చేయాలనేది ఆలోచన. మా భార్య ఏడ్చేది, నా కొడుకు నేను ఇంట్లోనే పెట్టుకుంటా, భార్య ఇచ్చేదానికి కాదు, అది వీళ్ళు కాదు కదా, ఏదో ఒకటి చేస్తాంలే అంటే లేదు, మన దగ్గర ఏదైనా గుడి కట్టండి నా కొడుకు అని మాట్లాడు. కాజీపేట చిన్నూరు మధ్యలో 24 ఎకరాలు ఉంది సొంత ల్యాండ్. అంత వేస్ట్ గా ఎందుకని ఒక 80 సెంట్లలో మా కొడుకుని తీసుకుపోయి అక్కడ పెట్టి దాదాపు కట్టించేదానికే నాకు ఆ రోజుల్లో 80 లక్షలు వచ్చాయి. ఘాట్ అట్లా కట్టిస్తూ ఉంటే అక్కడ నాకు పిల్లవాని దగ్గరికి వచ్చిపోయేదానికి భయం వేసేది, మా భార్యను ఒక్కదాన్ని పంపించేదానికి. ఎందుకంటే దండాలు పెరుక్కోపోతున్నారు అప్పుడు. అవును, ఈ చెరుకు తోటలు, ఆ ఏరియా అంతా చెరుకు తోటలు అవి. అందుకని ఏదో మీరు చెప్పేదంతా ఏ ఇయర్ ఉంటుంది సార్? 14వ సంవత్సరం, అంటే 2014. అట్లా భయం వేసేది. అందుకని ఇక్కడ మా భార్య ఒకటి వచ్చినా కానీ 10 మంది పిల్లలు ఉండాలనే ఉద్దేశంతో ఆలోచిస్తే అగ్రికల్చర్ పాలిటెక్నికల్ స్కూల్ ఇస్తామని నోటిఫికేషన్ వచ్చింది. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ అది హైదరాబాద్. అంటే 2 రాష్ట్రాలు ఉన్నాయి మనకు. అప్పుడు దాని నామ్స్ ప్రకారం ఒక బిల్డింగ్ కట్టాను. వాళ్ళు ఇచ్చారు, చూశారు. ఈ 2 అప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే 2 రాష్ట్రాలు. ఈ రాష్ట్రంలో నీదే బాగుంది, మాకు 10 ఎకరాలు కావాల్సింది, 14 ఎకరాలు ఉంది, ఇక్కడ 24 ఎకరాలు ఉంది. ఒక బోరు కావాల్సింది, ఇక్కడ 4 బోర్లు ఉన్నాయి. ఇది పుష్పగిరి పరివాహం నది ఉంది, బ్రహ్మాండమైనటువంటి వాటర్ ఉంది ఇక్కడ, నీకు ఖచ్చితంగా ఇవ్వాలా, అయితే మాకు 10 లక్షలు లంచం ఇస్తేనే ఇస్తాము అని చెప్పారు. కాలేజ్ పర్మిషన్. నేను లంచం ఏం సార్, నేను సిపిఎంలో యూటీఎఫ్ పక్షాన యూటీఎఫ్ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నా, రాష్ట్ర సెక్రటరీగా పనిచేశాను. ఏది ఆ టయానికి? నేను పార్టీ పరంగానే పోతాను, పార్టీ నియమాలకు వ్యతిరేకంగా లంచాలు ఇవ్వను అని మాట్లాడాను. అంతకుముందే నేను టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేశాను. ఇప్పుడు నాతో పాటు బచ్చలపల్లి పుల్లయ్య చేశాడు. మా పార్టీ ఏం చెప్పింది అంటే డబ్బులు పంచకూడదు, మనం నిజాయితీగా పనిచేయాలి. ఒకవేళ నువ్వు గెలిచినా కానీ పార్టీకి మాత్రమే ఇవ్వాలని, వచ్చినటువంటి అన్ని అలవెన్స్లు పార్టీకి ఇవ్వాలనేది మాది. ఎక్కడైనా వాళ్ళు పిలిస్తే నేను పోయి అక్కడ సేవ చేయాల్సిందే, అది మా నియమం. డబ్బులు పంచి గెలవకూడదు అని చెప్పాడు. సరే, టీచర్ల దగ్గరికి పోయి నేను 3 జిల్లాల్లో చాలా నిజాయితీగా పనిచేశాను. నేను 30 సంవత్సరాలు టీచర్స్కు సేవ చేశాను. అప్పటికే మీరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత పార్టీలోకి వచ్చారు. యూటీఎఫ్ పనిచేస్తూనే ఉపాధ్యాయ నాయకుడు, అన్న పార్టీలోకి రాలేదు. సార్, ఉపాధ్యాయుడిగా పనిచేశారు, తర్వాత రాజకీయ పార్టీ అనుబంధంగా ఉపాధ్యాయ సంఘాల్లో పనిచేశారు, ఎమ్మెల్సీగా కూడా పోటీ చేశారు. తర్వాత ఒక విద్యా సంస్థను స్థాపించాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? తర్వాత మీ ప్రయాణం ఎలా సాగింది? విద్యా సంస్థ చేయాలనే ఆలోచన లేదు నాకు. ప్రైవేట్ స్కూల్ అంటే ఇష్టం లేదు, ఎందుకంటే అక్కడ ఎక్కువ వర్క్ చేపిస్తారు, శాలరీ తక్కువ ఇస్తారు, టీచర్లను రక్తం తాగుతారని చెప్పేవాడిని. ఈరోజు మా బాబు చనిపోయిన తర్వాత నేను అగ్రికల్చర్ పాలిటెక్నికల్ కోసం కట్టినటువంటి బిల్డింగ్ చూసి వాళ్ళు డబ్బులు ఇస్తేనే ఇస్తాము, లేదంటే నేను ఇవ్వను అని చెప్పాను. అయితే నీకు రాదని చెప్పారు. అయితే చూద్దాంలే, రాకుంటే నేను ఒక లెటర్ పెడతాను అని చెప్పిన. మళ్ళీ మర్చిపోయాను. ఆడ నిరాశతో పడుకొని ఉన్నా అక్కడ ఘాట్ కట్టించే కాడ. ఎందుకో స్కూల్ పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేక స్కూల్ పెడతామని అనుకున్నాను. ఎవరితో ఆలోచన చేసింది లేదు, ఏం లేదు. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ కాస్త రాదనే
తెలిసిన తర్వాత స్కూల్ గా మారింది. బిల్డింగ్ కట్టాను నేను. ఆ బిల్డింగ్ లో నాడు పోతే దయాలు ఉంటాయని ఎవరు రారు ఇంకా, అందుకని ఏదో ఒకటి పెట్టాలని నేను ఒక్కనే ఉన్నా అక్కడ. ఆ ఘాట్ మీద పండుకొని స్కూల్ పెడదామని ఆలోచన చేసి వెంటనే డిఓకి ఫోన్ చేశాను. అప్పుడు డిఓ అంజయ్ గారికి ఫోన్ చేశాను. సార్ నేను బీరన్స్ పడ్డాను సార్ అంటే, నాకు తెలుసున్నా, మీరు బాగున్నారా, ఎక్కడున్నారంటే ఇటు ఘాట్ దగ్గర ఉండి ఫోన్ చేస్తున్నాను సార్, అగ్రికల్చర్ పెడితే రాలేదు, నాకు స్కూల్ కావాలా 1 to 7th వరకు అని చెప్పి. పోయేటప్పుడు నాకు కాగితం ఇచ్చిపోయినాడు, అది ఇచ్చినాడు. స్కూల్ పర్మిషన్ వచ్చేసింది. పర్మిషన్ లేని ఏది నేను చేయను. అప్పుడు మా కొడుకు కూడా ఢిల్లీ నుంచి వచ్చాడు. స్కూల్కు దానికి కావాల్సినటువంటి పాంప్లెట్లు అవన్నీ కొట్టి పిల్లలు పోయి చెప్పినాం అక్కడ, ఇక్కడ పెడుతున్నాం, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అది ఎక్కువ కానీ తక్కువ కానీ. నాకు 10 మంది 20 మంది వచ్చినా చాలు తోడు, వాళ్ళనే తయారు చేస్తామని పెట్టి 170 మంది చేరినారు ఫస్ట్ ఇయర్. ఎందుకంటే నేను టీచర్ను, అందరికి తెలిసిన నిజాయితీ పడు అనేది ఒకటి ఉంది. అక్కడ పిల్లలు చేర్చిన తర్వాత పేరెంట్స్ మీటింగ్ పెట్టాం 3 నెలల తర్వాత. పెడితే వాళ్ళందరూ ప్రోగ్రెస్ కార్డులు తెచ్చారు. అందరికి ఆ ప్రోగ్రెస్ కార్డులో 25కి 25, 100కి 100 ఉన్నాయి. వాళ్ళు మీటింగ్ ఏమన్నారంటే, నువ్వేంది 0, 2, 3 వేసినావు 25కు, ఇక్కడ మేము చేర్చడం పొరపాటు అయింది, మీ టీచర్లకు చదువు రాదు అని చెప్పి. సరే ఇప్పుడు చదివేయండి మీ పిల్లల్ని నా ముందర, వాళ్ళ వస్తుందేమంటే, అదే సార్ మీ దాంట్లో చేర్చి మోసపోయినాము, చదువు మర్చిపోయినారు వాళ్ళు, మా పిల్లలు వస్తానేది ఎంత. ఎందుకంటే గతంలో 25కి 25 వచ్చాయి, 100 వచ్చేది, ఇప్పుడు రాలేదంటే మీ స్కూల్లో మర్చిపోయినారు, అట్లెట్టయితుంది అంటే, లేదంతే అన్నారు. సరే మీ డబ్బులు అయితే ఎన్నికిస్తాను, మీ కాలాన్ని అయితే నేను తెచ్చిలేను కదా, ఇప్పుడైనా జాగ్రత్త పడి మంచి స్కూల్లో చేర్చుకోండి అని చెప్పి. అప్పుడు 75 మంది టీసీలు తీసుకొని పోయినారు పొద్దున్న. సరే అని ఇచ్చేసాం. నాకు కూడా హ్యాపీగా ఉండేది. 170 మందిలో 70 మంది పోయినా 100 మంది ఉంటారు. వీళ్ళన్నీ డెవలప్మెంట్ చేసుకుంటే నాకు చాలు, తోడు ఉంటే చాలు, మా భార్యకి తోడుగా ఉంటారు. అది నా కాన్సెప్ట్. అదేదో సంపాదించుకోవాలని పెట్టింది. వ్యాపార దృక్పథంతో అయితే స్కూల్ పెట్టలేము, హ్యాపీగా ఇచ్చినాం. తర్వాత ఒక 6 నెలల తర్వాత మా పిల్లలు ఇంగ్లీష్ లో ఇంట్లో మాట్లాడతానని పేరెంట్స్ కూడా వాళ్ళకి చెప్పండి సార్, వాళ్ళు ఇంగ్లీష్ లోనే మాట్లాడతాను, మేము చచ్చిపోతాను, తెలుగు కూడా మాట్లాడమని చెప్పని. ఏదా ఉన్న 100 మంది పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడతారు ఇంట్లో కూడా. నేర్చుకొని మీరు కూడా వస్తుంది అంటే, లేదు సార్ ముందు తెలుగు నాకు చెప్పండి, మేము వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాం, పిల్లవాళ్ళు మాట్లాడడం లేదని చెప్పారు. అట్లనే పెట్రోల్ బంక్ కాడ అది ఇంగ్లీష్ బస్సు అని చెప్పేవాడు. ఎవరు మాట్లాడరు అసలు, తెలుగు మాట్లాడే సమస్య లేదు. ఈ రోజు కూడా ఇంగ్లీషే మాట్లాడతారు. అట్లా వచ్చింది. 2వ సంవత్సరం మేము ఓపెన్ చేసే 500 మంది పైన వచ్చినారు అడ్మిషన్స్. అప్పుడు నాకు ఎందుకు వచ్చిందంటే, ఎందుకైనా మంచిది టెస్ట్ పెట్టుకొని చేసుకోవాలా, ఎందుకంటే వాళ్ళ టెస్ట్ లో ఎంత రాసినారో తెలిసింటది, నువ్వు డెవలప్మెంట్ చేసినావా లేదా తెలిసిపోతుంది. అసలు టీచర్కే చదవరాదని చెప్పినారు కదా, అందుకని టెస్ట్ పెట్టుకుంటా వచ్చింది. టెస్ట్ పెట్టుకొని చదవను రాయిస్తే ఈ రోజు తీసుకుంటున్నాం. ఆడ చేరినటువంటి ప్రతి పిల్లవాడు డెవలప్మెంట్ అవుతున్నాడు. ఒక ఫౌండేషన్ కోర్సు పెట్టాం. ఫౌండేషన్ కోర్సు వచ్చినటువంటి వాడు మా స్కూల్లో 10th క్లాస్ వస్తే మెయిన్స్ రాస్తాడు, మెయిన్స్ క్లియర్ చేస్తాడు. అంటే ఐఐటి మెయిన్స్. వాడు ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు బాగా చదివితే కానీ రాలేదు. అట్లయితే 10th క్లాస్ పిల్లలు రాసే పరిస్థితి వచ్చింది. ఈ రోజు రాష్ట్రంలో సిబిఎస్ఈలో మాది 25వ ర్యాంకు దేశం మొత్తం మీద సిబిఎస్ఈ. ఏ కాన్ఫిడెంట్ ఎగ్జామినేషన్స్ వచ్చినా కానీ మాకు సెంటర్ ఇస్తారు. కడపలో కాకుండా మాకు వస్తాయి నీటు, ఐఐటి, ఇవన్నీ. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది. అట్లా పేరు ఎడ్యుకేషన్ బాగుంది. ఈ రోజు స్కూల్లో హై స్కూల్ లెవెల్లో ₹1,00,000 జీతాలు ఇచ్చేది మా బీరం శ్రీరెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్. నేను రాష్ట్రంలో గమనించాను. ఎక్కడ కూడా 60-70 వేలకు తక్కువే ఉంది, కానీ రాష్ట్రం 2 రాష్ట్రాల్లో కూడా నా గమనంలో మేము ఇస్తున్నాం. ఇప్పుడు ఐఐటి ఫౌండేషన్ వరకు 9th 10th వరకు 1,20,000 1,50,000 నేను ఇస్తున్నా ఫ్యాకల్టీకి ఇస్తున్నా. ఒక ప్రైవేట్ స్కూల్లో టీచరు ₹1,00,000 జీతం తీసుకుంటున్నారు నా దగ్గర. ఈ రోజు ఉన్నారు. ఈ రోజు ఇంకా ఎక్కడైనా మెరిట్ వాళ్ళు ఉంటే నేను తీసుకుంటున్నా. ఎక్కువైనా కానీ ఇంకా మంచి లెక్చర్ రావాలి. పిల్లవాడికి ఎంత చెప్పినా నేర్చుకుంటే జ్ఞానం ఉంది. ఫస్ట్ LKG నుంచి 10th క్లాస్ వరకు ఎంతైనా అబ్జర్వ్ చేస్తారు, కానీ వాళ్ళకి చెప్పే టీచర్ కావాలి. ఇక్కడ నా ఇన్స్టిట్యూషనే కాదు, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా ఎక్కడైనా మీరు గమనించండి, నేర్పిస్తే ఎంతైనా నేర్చుంటారు పిల్లలు. కానీ నీకు చదువు రాదు, అది రాదు అంటే వాడు డెవలప్మెంట్ కాడాల్సి, వాడు వేరే లోకం మీద పోతాడు. శాలరీస్ నేను దాదాపు 1,70,000 శాలరీస్ ఇస్తాను టీచర్లకు. స్కూల్లో 1,00,000 ఉంది, కాలేజీలో 2 లక్షల నుంచి 5 లక్షలు ఇస్తున్నాం, నెలకు 5 లక్షలు అట్లా ఇస్తున్నాం. ఎక్కడ మంచి లెక్చర్ ఉన్నాడంటే అక్కడ. అంటే ఇక్కడ ఎవరు లేరు, ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నారు, మన ఢిల్లీ నుంచి ఉంటారు, బాంబే నుంచి ఉంటారు, హైదరాబాద్ ఉన్నారు, గుంటూరు ఉన్నారు. లెక్చర్స్ మంచి లెక్చర్స్ తెచ్చాను. మన దాంట్లో చదువుతో పాటు 20 మంది పీటీస్ ఉన్నారు. నాకు 24 ఎకరాలు భూమి ఉంది, అందులో 12 ఎకరాలు గ్రౌండ్ ఉంది. అంత హ్యాపీగా ఉంటారు. ఫుడ్ ఈ రోజు ఎట్లుంటుందో మళ్ళా సంవత్సరానికి వచ్చినా కానీ ఫుడ్ అట్లనే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు లెక్చర్స్, టీచర్స్, మేము వాచ్మెన్ తో పాటు నేను కూడా అందరం కూడా అక్కడనే భోజనం చేస్తాం. ఇక్కడ మేము కడపలో ఇల్లున్నా కానీ కడప కూడా అదే భోజనం వస్తుంది. ఇంకొకటి, అక్కడికి ఏ అధికారి వచ్చినా కానీ అక్కడ తినాల్సిందే, మేము తెచ్చి పెట్టాం. స్పెషల్ గా ఏం చేయరు.
మొన్న మినిస్టర్ వచ్చినాడు, రాయచోటి మినిస్టర్, మండిపల్లి. మాకు తెలియకుండా సార్ అని వచ్చేసినాడు లోపలికి. 6 మంది మనుషులు, అందరికీ అదే తిన్నా. ఇంకా సార్ ఏంది మినిస్టర్ అయ్యి కూడా ఆ చల్లారిపోయిన భోజనం ఉంది సార్ అంటే, సార్లే సార్ ఏది పిల్లలు తినేదే కావాలా నాకు అని అక్కడ కూర్చొని తిన్నాడు నా చెంపర్లని. మరి అంత మినిస్టర్ వచ్చి అదే భోజనం తిన్నాడు పిల్లల్ని. అటువంటి మినిస్టర్లు కావాలి, అటువంటి అధికారులు కావాలి. శ్రీధర్ రెడ్డి విద్యా సంస్థల స్టేటస్ ఏంటి సార్? ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఏంటి? స్కూల్లో 1400 మంది ఉన్నారు, కాలేజీలో అంటే 0 to 10th 0 to 10th కొంతమంది ఉన్నారు. జూనియర్ కాలేజీ స్కూల్. ఈ రోజు మెయిన్స్ లో మాకు ప్రతి సంవత్సరం 10-12 మంది మెయిన్స్ లో వస్తున్నారు, ఐఐటి అడ్వాన్స్ లో వస్తున్నారు. ఈ రోజు మా పిల్లలు ఢిల్లీ, బాంబే, చెన్నై, కాన్పూర్ అట్లా ఉన్నారు. అక్కడ చదివినటువంటి పిల్లలు ఇక్కడికి వస్తే పిల్లలకి మోటివేషన్ చేస్తారు, వస్తారు, మళ్ళీ మీ స్కూల్ విజిట్ చేస్తారు. మా పిల్లలు దేశవ్యాప్తంగా ఎక్కడైనా నాకు అక్కడికి రావాల్సింది. అది నాది స్కూల్ అంటారు. ఎప్పుడు కూడా మాది అని చెప్పాం, మనదే అని చెప్తాం. పిల్లలు కూడా మనది స్కూల్, మనది ఎడ్యుకేషన్, మనది మెస్, మనది హాస్టల్, అంతే. ఎవరు మాట్లాడరు నాది అని, ఎవరు మాట్లాడరు మనదే అంటారు. ప్రతి పిల్లవాడు వస్తాడు, నాది అనే భావన ఉంటుంది. అందుకని అక్కడ ఎట్లా చదువుతుంది ఐఐటిలో వాళ్ళ పిల్లలు చెప్పేది ఏంటంటే, అక్కడ మేము ఐఐటిలో చేరిన తర్వాత మమ్మల్ని పట్టించుకునేవాడు లేడు, ఏసీ రూమ్స్ ఇస్తారు, ఏసీలో పండుకుంటాము, లేపేవాడు ఉన్నాడు. ఆడ టయానికి క్లాస్ రూమ్ పోవాలంటే పొమ్మని చెప్పేవాడు ఉన్నాడు. పోనీ ఆ క్లాస్ రూమ్ ఈడ ఒకటి ఉంటుంది, 2 కిలోమీటర్ల అవతల ఒక క్లాస్ ఉంటుంది, బస్సుల్లో పోవాలా. ఎంత ఇబ్బంది పడుతున్నామంటే అంత ఇబ్బంది. ఒక డౌట్ వస్తే లెక్చర్ని అడగాలంటే వెయిట్ చేస్తా ఉంటే చేతులు కట్టుకొని వంకొని ఉండాలి. ఆ లెక్చర్ కు మనం మంచోళ్ళమని తెలిస్తేనే పిలిచి అడుగుతాడు డౌట్ ఏంటి అని, లేదంటే అసలు పలకాడు. మనం చదువుకునే స్థితి అట్లుంటుంది అక్కడ అని. కాబట్టి ఇక్కడ బాగా చదవండి అని చెప్పేవారు. ఐఐటి చేరిన తర్వాత సివిల్ సర్వీస్ చాలా మంది చూస్తున్నారు. సివిల్ సర్వీస్ కూడా కాదని గవర్నమెంట్ తో 200-300 కోట్ల రూపాయలు తీసుకొని ప్రాజెక్టు పెట్టేవాళ్ళు ఉన్నారు అని మాట్లాడుతున్నారు. ఎంటర్ప్రీనియర్లుగా మారుతున్నారు మీ విద్యార్థులు. మా విద్యార్థులు వచ్చి అట్లా మాట్లాడుతున్నారు. ఈడేనా మా పిల్లోడు అని అనిపిస్తా ఉంది వాళ్ళు మాట్లాడుతూ ఉంటే. అంత వాడు వచ్చినా కానీ, ఇక్కడికి వచ్చినా కానీ మళ్ళీ వినయంగా ఉంటాడు. 2 చేతులతో దండం పెడతారు, ఇట్లా పెట్టేదే లేదు. మా స్కూల్లో 2 చేతులతో దండం పెడతారు. నమస్కారం పెట్టాలి. సంస్కారం బ్రహ్మాండంగా, డిసిప్లిన్ బాగుంది. ఎడ్యుకేషన్ తో పాటు ఎథిక్స్ ఉంటుంది మా దాంట్లో, డిసిప్లిన్ ఉంటుంది. పేరెంట్స్ కు దండం పెట్టి వచ్చినవా లేదని అడుగుతారు. పేరెంట్స్ కు నువ్వు చదివింది చెప్తున్నావా లేదని చెప్తాము. పేరెంట్స్ రాకపోతే పేరెంట్స్ ఎందుకు రాలేదని అడుగుతాం. పేరెంట్స్ కూడా మేము 2-3 సార్లు అడుగుతాం. 3 సార్లు అడిగి పేరెంట్స్ రాకపోతే వాళ్ళని టీసీ ఇచ్చి పంపిస్తాం. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులుగా నీకు చదువు ఇష్టమైన లేదంటే నువ్వెందుకు నాకు కాబట్టి వచ్చేవాళ్ళు పేరెంట్స్. మీ స్కూల్లో చదివే పిల్లల తల్లిదండ్రులు కూడా అంతే బాధ్యతగా ఉండాలి, వాళ్ళు కూడా డిసిప్లిన్ ఉండాల్సిందే. ఆ టైం లేదు, మా దగ్గర బాగానే. సార్, ఒక సక్సెస్ఫుల్ విద్యా సంస్థల అధినేతగా సాగుతున్న మీ ప్రయాణంలో మళ్ళీ రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించాలని ఎందుకు అనిపించింది? అందులోనూ బీజేపీ పార్టీని ఎంపిక చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు? మంచి క్వశ్చన్. నేను రాజకీయంగా పోవాలని నాకు మొదటి నుంచి ఇష్టం లేదు. అప్పుడు ఎమ్మెల్సీ పోటీ చేసేటప్పుడు కూడా వాళ్ళు బలవంతం చేసి నిలబడ్డాను. అంతకుముందే నన్ను బీజేపీలో చేరమని పెద్దలు చాలా మంది అడిగారు. సీఎం రమేష్ ఇంట్లో కూడా కూర్చోబెట్టి, మేడం కూడా వచ్చినది ఆ రోజు, పురంధరేశ్వరి గారు ఉన్నారు. అడిగితే చేరండి, మంచి భవిష్యత్తు ఉంటుంది, రాజకీయంగా కూడా మీకు బాగుంది. మైదుకూరు నియోజకవర్గం అంతా నాకు బంధువులు ఉన్నారు. కడప టౌన్ అయితే నేను 30 సంవత్సరాల నుంచి ఉన్నా. ప్రతి ఒక్కరు తెలుసు, బంధువులు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, సన్నిహితులు ఉన్నారు, హితులు ఉన్నారు. నాకు దాదాపు నేను 2-3 వేల మందికి పరిచయం కడప టౌన్ లో. అంతెందుకు బీజేపీ సభ్యత్వం చేరిన తర్వాత ఆ సభ్యత్వం క్రియాశీలకంగా నేను చేరినాను. కాబట్టి మీరు కూడా చేరండి అని నేను మాట వాట్సాప్ లో పెడితే 8,000 మంది చేరారు. చిన్న మెసేజ్ క్రియాశీలక సభ్యత్వాలు నేను 3,000 మందికి చేయించాను. అంటే కడపలో టెంట్లు వేసి నేను కూర్చుంటే పోయేవాళ్ళు కూడా వచ్చి సార్ మీరున్నారా అని సభ్యత్వం చేసిపోయారు. మరి అంత అభిమానం ఉంది. నేను వచ్చిన 1 నెల లోపలనే నాకు జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా ఇచ్చారు. వైస్ ప్రెసిడెంట్ గా ఇచ్చినా కానీ ఏ కార్యక్రమానికి నేను ముందుంటాను. ఇప్పుడు జిల్లా అధ్యక్షునితో బాగుంటాను, కార్యక్రమం ఏం చెప్పినా చేస్తున్నాను. కాబట్టి మనం పనిచేస్తే డెవలప్మెంట్ ఏదానికి ఉంటుంది అనేది సిస్టమేటిక్ గా నేను పనిచేసాను. నమ్ముతారు మీరు? నమ్ముతాను. వర్క్ చేయాలి, తర్వాత గుర్తింపు వస్తుంది. ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటాను. రాత్రి 9కి పడుకుంటే 4కు లేస్తాను. అది మొదటి నుంచి ఉంది. ఇప్పుడు మీ విజన్ ఏంటి సార్? ఇప్పుడున్న రాజకీయాల్లో బీజేపీలో మీరు కొనసాగుతూ ఉన్నారు. బీజేపీలో చేరడానికి కూడా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది సభ్యత్వం కలిగినటువంటి సంఘం ఎక్కడా లేదు. బీజేపీలో ప్రతి జిల్లాలో ఉంది, ప్రతి రాష్ట్రంలో ఉంది. ప్రపంచంలో బీజేపీకి ఉన్నటువంటి వాల్యూ ఏ పార్టీకి లేదు. ఏ పార్టీ వచ్చినా కానీ బీజేపీలో అంటే సేఫ్ గా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు నమ్ముతారు. ఈ రోజు రాజకీయ నాయకులు. మోడీ గారు వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్ అయినటువంటి అనేక సంస్కరణలు తెచ్చాడు. 370 సంస్కరణ, అది చాలా
క్లిష్టమైనటువంటిది, అది రాదనుకున్నాడు. అట్నే జమ్మూ కాశ్మీర్ పరిష్కారం, వక్ఫ్ బోర్డు, తర్వాత తలాక్ది, ఇట్లాంటి ఎన్నో చేశాడు, ఇంకా చేస్తున్నాడు. పాకిస్తాన్ వాళ్ళు మన దేశంలో వచ్చి, మన భూభాగంలో వచ్చి అక్కడ కొడుకు ముందర తండ్రిని చంపారు. ఇంత దారుణంగా 27 మందిని చంపితే, ఎన్నో అమెరికాలో ఉన్న పర్యటనలో ఉన్నటువంటి మోడీ గారు వచ్చి ఇంతమందిని మన భూభాగంలో చంపినటువంటి వాళ్ళని ఎతికి వారికి సంబంధించినటువంటి అందరినీ కూడా చంపుతానని ప్రతిజ్ఞ చేసి, దానికి తగినటువంటి సన్నద్ధం చేసి ప్రతి ఒక్కరితో ఇది న్యాయమా అన్యాయమా అని చెప్పించినాడు. ఒక ముస్లింలు ఉదాహరణ చూస్తే హైదరాబాద్ వదనం అసదుద్దీన్ ఓవైసీ కూడా చేసింది తప్పు. వాళ్ళు ముర్దారు నాగరికులు, పాకిస్తాన్లో తెలియలేదు, ఒక ఉగ్రవాదులు తప్ప సామాన్య మనుషుని ఎవరిని చంపాలి. అటువంటి యుద్ధ నీతి ఎవరికి ఉంది? ఎవరు చేయగలుగుతారు? మావోయిస్టులను రేపు మార్చికి లేకుండా చేస్తామంటున్నాం. పరిపాలనా పద్ధతుల్లో పరిపాలనా డెవలప్మెంట్ కోసం ఉమ్మడి చేస్తున్నాడు. మరి అటువంటి పార్టీ ఎక్కడ లేదని నేను అనుకుంటున్నాను. బీజేపీ ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రము 2034లో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది. రేపు వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ ఏకపక్షంగా వస్తుంది. మళ్ళీ ఒక 10 ఏళ్ళు ఖచ్చితంగా బీజేపీ డెవలప్మెంట్. ఓకే సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విద్యా సంస్థల అధినేతగా ఉత్తమ సేవలు అందిస్తూ అనేక మంది విద్యార్థులను బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడమే కాకుండా ఇప్పుడు రాజకీయాల్లో కూడా దేశాన్ని సమగ్రంగా సమైక్యతగా ఉంచుతూ ప్రపంచ దేశాల ముందు భారత్ను అగ్రగామిగా నిలబెట్టే బీజేపీనే ఈ దేశానికి సరైన పార్టీ అని నమ్మి ఆ పార్టీలో ఆయన తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారని మనతో పాటు బీరం సుబ్బారెడ్డి చెప్తూ ఉన్నారు.